చెప్పుకోవాలి. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్నని. కాంగ్రెస్ హయాంలో గవర్నర్లు అది చేశారు ఇది చేశారని మాట్లాడుతూ వచ్చిన బీజేపీ మనం తమిళిసై గారిని చూసాం, ఇప్పుడు తమిళనాడు గవర్నర్ గారిని చూస్తున్నాం, కేరళ గవర్నర్ గారిని చూస్తున్నాం. అవసరమా? ఇప్పుడు వీరందరూ పెద్దలు చెప్పినట్టు ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రితో పర్సనల్గా మాట్లాడితే సున్నితంగా పరిష్కారమయ్యే అంశాలని రచ్చ చేసుకొని ఒకరోజు పెళ్లికి ముఖం అంతా కాటుకన్నట్టు ఈ చేసుకోవటం అవసరం. ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు చేత చెప్పించుకోవడం అనేది ఎంత ఇబ్బందికరమైన విషయం. సుప్రీంకోర్టు కూడా పెద్దగా ఏమనలేదులేండి, జస్ట్ తమలపాకుతో కొట్టూరుకుంది. అవసరమైతే మేము జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది, అలాంటి అవసరం మీరు రానీయకండి అనంది. ఏమంటారు మీరు? ముందు పెద్దలందరికీ మీకు నమస్కారం పత్రి గారు. నేను పెద్దలందరూ విన్నా. నేను అయితే ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సిన అంటే గవర్నర్ గురించి నిన్న ఏమన్నారనేది ఒక అంశం. రెండో అంశం అంటే భారతదేశం ఫెడరల్ వ్యవస్థనా అయితే క్వాజీ ఫెడరల్ వ్యవస్థనా అనేటువంటి దాని మీద ఇప్పటికి కూడా పెద్దలు పుల్లారావు గారు అందరు సీనియర్ నాయకులు ఉన్నారు, స్పందించాలి. అసలు మనది పూర్తి 100% ఫెడరల్ వ్యవస్థనా క్వాజీ ఫెడరల్ వ్యవస్థ అనేది. భారత రాజ్యాంగం తెలంగాణ అసెంబ్లీకైనా, తెలంగాణ ప్రభుత్వానికైనా, తమిళనాడు ప్రభుత్వానికైనా, కర్ణాటక ప్రభుత్వానికైనా, భారత ప్రభుత్వానికైనా రాజ్యాంగమే సుప్రీం. రాజ్యాంగమే సుప్రీం. రాజ్యాంగానికి లోబడి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గవర్నర్ గారు ఆమోదించాలి. రాజ్యాంగానికి లోబడి మేము రాజ్యాంగానికి అతీతం అనుకో రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నప్పుడు, ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పార్టీ ఆ పార్టీ కానీ అనుకున్నప్పుడు గవర్నర్ల బాధ్యత ఏందనేటువంటిది ఈరోజు చాలా గవర్నర్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. గవర్నర్లు రాష్ట్రాలలో అపాయింట్ అవుతున్నది, అపాయింట్ చేస్తున్నది గవర్నర్ వ్యవస్థను నిర్మాణం చేసింది, లేదా రాష్ట్రపతి వ్యవస్థను భారతదేశంలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో, పార్లమెంటరీ డెమోక్రసీలో రాష్ట్రపతి గవర్నర్లను పెట్టింది. రాజ్యాంగం పూర్తి అమలు కావాలని, రాజ్యాంగం యొక్క అంశాల అమలు కావాలి. రాజ్యాంగాన్ని రక్షించే ప్రతినిధులు వాళ్ళు. కాబట్టి మేము అధికారంలోకి వచ్చాము కాబట్టి రాజ్యాంగానికి అతీతం అనేటువంటి అంశంలో ఇది కొత్తగా ఏదో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు గుర్తు చేస్తాను, చెన్నారెడ్డి గారు తమిళనాడులో, పెద్ద పుల్లారావు గారు గుర్తుంటది, తమిళనాడులో సేమ్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో వైస్ ఛాన్సలర్స్ ను ఎవరిని నియమించాలా, ఛాన్సలర్ ఎవరు, ఈ రాష్ట్రానికి ఛాన్సలర్ ఎవరు, గవర్నర్లా, విశ్వవిద్యాలయాలకు, లేకపోతే ముఖ్యమంత్రులా. ఇది జయలలిత కాలంలో కూడా వచ్చింది ఈ అంశం. ఇది మరి దాన్ని పక్కన పెడితే అది మరి ఈ బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఛాన్సలర్స్ ఎవరు వైస్ ఛాన్సలర్స్ ఎవరు నియమించే వాళ్ళంటే అప్పటి సిస్టమ్ లో నుంచే కొనసాగుతూ వస్తుంది. అసలు ఇంకా రకరకాల మాట్లాడితే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాం. యూనివర్సిటీలో సెనేట్లు, సిండికేట్లు ఉండేవి సార్. అవి అటానమస్ గా పనిచేసి స్వతంత్రంగా ప్రతిపత్తి, యూనివర్సిటీలు అంటే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు. అటువంటి సంస్థలను మొత్తం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ రాజకీయ అపాయింట్మెంట్, దాంట్లో పాలక మండలి రాజకీయ అపాయింట్మెంట్. ఇది ఇప్పుడు చర్చ తమిళనాడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు. నేను ఆ కోణంలో నుంచి మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణకు చెప్తున్నా. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఆర్టికల్ 143 అమెండ్మెంట్ తెలంగాణ, ఆర్టికల్ 243 బీసీ రిజర్వేషన్స్ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశం ఉంది. రాజ్యాంగం ప్రకారం చెల్లుతుందా చెల్లదనేది ఒక అంశం ఉంది అనుకోండి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది, మేము చెప్తున్నది మీరు బిల్లులో పెట్టండి అని. పెట్టిన పర్యవసానంగా తెలంగాణ ప్రభుత్వం 2018లో